నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అభిషేక ద్రవ్యాల్లో శ్రీ నటరాజస్వామి అనుగ్రహం. తిరుపతి కపిల తీర్థంలో ఘనంగా ఆరుద్ర నక్షత్రోత్సవం. గోవిందనామ స్మరణలతో మారుమ్రోగిన సప్తగిరులు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. సూర్యప్రభ వాహన సేవలో చిన్న వెంకన్న అనుగ్రహం. ద్వారకా తిరుమల క్షేత్రంలో ఘనంగా బ్రహ్మోత్సవం. పల్లకి ఉత్సవంలో శ్రీ లక్ష్మీ నృసింహుని దివ్యానుగ్రహం. జై నారసింహ స్మరణలతో మారుమ్రోగిన కలువకొండ ఆలయం. నారాయణవనం సురుటుపల్లిలో నేత్రపర్వంగా నందీశ్వరుని అభిషేకం. నందివాహన సేవలో సర్వమంగళ సమేత పల్లికొండేశ్వరుని దర్శనం. ఆరుద్ర నక్షత్ర శుభవేళ ప్రసిద్ధ శైవాలయం తిరుపతిలోని కపిలతీర్థం ఉత్సవ శోభతో కనువిందు చేసింది. ఆదివారం ఉదయం అర్చకులు శ్రీ నటరాజ స్వామివారికి సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. తిరుపతిలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా భాసిల్లుతున్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో ఆదివారం శ్రీ నటరాజ స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై నటరాజ స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనాది పరిమళాలతో అభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు ఓం నమఃశివాయ స్మరణలు చేస్తూ స్వామివారిని సేవించారు. నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమున జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమః శివాయ. పుష్పం నమః శివాయ. పత్రం నమః శివాయ. ధూపం నమః శివాయ. దీపం నమః శివాయ. ఇక ఆదివారం సాయంత్రం శ్రీ నటరాజ స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిగాయి. స్వామివారికి అర్చకులు సకల బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించారు. తరువాత విశేష పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించి ఏక, ద్వి, పంచ, కుంభ, నక్షత్ర, మహామంగళహారతులు సమర్పించారు. సప్తగిరులు గోవిందనామ స్మరణలతో ప్రతిధ్వనిస్తున్నాయి. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కొండలలో నెలకొన్న కోనేటిరాయి స్వామి దర్శనార్థం అశేషంగా భక్తులు తరలి రావడంతో తిరుమల క్షేత్రం కళకళలాడుతోంది. వారాంతం కావడంతో భక్తులు శ్రీవారి దర్శనార్థం అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి క్యూ లైన్లు వెలుపలకు విస్తరించాయి. అలాగే నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన
9 షెడ్లు నిండిపోయి కృష్ణతేజ అతిథి గృహం నుండి శిలాతోరణం గోగర్భం జలాశయానికి వెళ్లే దారిలోని బాటగంగమ్మ ఆలయం వరకు క్యూలైన్లు విస్తరించింది. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో సిబ్బంది సకల సదుపాయాలను కల్పిస్తున్నారు. ఇంకోవైపు అన్నప్రసాదం విభాగం శ్రీవారి సేవకులచే ఎప్పటికప్పుడు పాలు, అల్పాహారం, సాంబారన్నం, త్రాగునీరు అందజేస్తున్నారు. తిరుమలకు తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో తిరుచి సేవ ఘనంగా జరిగింది. శ్రవణ నక్షత్రం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో స్వామి అమ్మవార్లకు విశేష ఉత్సవాలను నిర్వహించారు. ఇందులో భాగంగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సర్వాభరణాలు, సుగంధ పుష్పమాలికలతో చూడ చక్కగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలతో స్వామి అమ్మవార్లకు హారతులు అందజేసిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ దేవుని కడప పురవీధులలో ఊరేగించారు. తిరుచిపై స్వామివారిని దర్శించుకుని భక్తులు కర్పూర హారతులు సమర్పించారు. ప్రసిద్ధ ద్వారకా తిరుమల క్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో సూర్యప్రభ వాహన సేవ జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ద్వారకా తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామివారిని పుష్పమాలలు, ఆభరణాలతో దివ్య శోభితంగా అలంకరించి సూర్యప్రభపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేళతాళాలు, భాజా భజంత్రీల నడుమ ఆలయ వీధులలో ఊరేగించారు. అష్టాదశ శక్తిపీఠంగా ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీశైల పుణ్యక్షేత్రంలో శ్రీ నందీశ్వరునికి ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. ప్రదోషకాల సమయంలో నందీశ్వరుని బృహత్మూర్తి చెంత అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు నిర్వహించారు. తర్వాత అభిషేకం జరిపి నందీశ్వరునికి నూతన వస్త్రం, గజపుష్పమాల, గంధం, కుంకుమలతో అలంకరించారు. పురుష సూక్తం, వృషభ సూక్తం పఠిస్తూ అర్చకులు నందీశ్వరునికి పుష్పార్చన జరిపి నానబెట్టిన శనగలను నైవేద్యంగా సమర్పించి మహామంగళహారతులు సమర్పించారు. తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సురుటుపల్లి గ్రామంలో కొలువైన శ్రీ సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామివారి దేవాలయం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. త్రయోదశిని పురస్కరించుకుని అర్చకులు శ్రీ పల్లికొండేశ్వరునికి నిత్యారాధనలు నిర్వహించిన తర్వాత గర్భాలయం ఎదుట ఉన్న శ్రీ నందీశ్వరుడికి పంచామృతాలు, పవిత్ర జలాలు, పసుపు, చందనాదులతో దివ్య శోభితంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం నందీశ్వర స్వామివారిని, సర్వమంగళ సమేత పల్లికొండేశ్వర స్వామివారిని పుష్పశోభితంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం సర్వమంగళ సమేత పల్లికొండేశ్వరుడు నందివాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ. పంచభూతలింగ క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయం భక్తుల ఓం నమ శివాయ స్మరణలతో మారుమ్రోగింది. ఆలయంలో శివపార్వతులకు నిర్వహించిన వెండి నందివాహన సేవ భక్తులను తన్మయలను చేసింది. ప్రదోషకాల సమయంలో అర్చకులు శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ జ్ఞానప్రసూనాంబిక అమ్మవారిని సుందర శోభితంగా అలంకరించి వెండి నందివాహనంపై వేంచేపు చేశారు.
ఆలయ ధ్వజస్తంభం వద్ద అర్చకులు శివపార్వతులకు ప్రత్యేక పూజలతో నక్షత్ర, కుంభ, కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఆది దంపతుల వెండి నంది వాహన సేవ వేడుకగా సాగింది. శంకరా బ్రోవరా దయగనలేవా శ్రీకాళహస్తీశ్వరా శ్రీకరా శుభకరా శంకరా బ్రోవరా దయగన. వడ్డీ కాసుల వానికి భక్తులు ఎంతో ప్రీతికరంగా చెల్లించుకునే భక్తి నివేదనే మొక్కుబడులు. ఏ కష్టం వచ్చినా ఆపద మొక్కుల వాడి చెంతకు ఆర్తిగా తరలివచ్చి కొండంత దేవునికి శక్తిమేర కానుకలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు అశేష భక్తకోటి. కోరిందే తడవుగా కామితాలను నెరవేర్చే కామితార్థ ప్రదాయుడు కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడి మొక్కుబడుల ప్రాశస్త్యం మీకోసం. ఇష్టార్థాలను తీర్చే కల్పవృక్షంగా, కామధేనువుగా, అద్భుతమైన చింతామణిగా అంతా తానై వెంకటాచల క్షేత్రంలో కొలువుదీరిన దేవాది దేవుడు తిరుమలేశుడు. భక్తుల కోర్కెలు తీర్చే భక్త సులభుడిగా మోక్షాన్ని, ముక్తిని ప్రసాదిస్తున్న కోటి వరాల రాయడు కొండల రాయడు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భాసిల్లుతున్న శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఎందరో భక్తాగ్రేసరులు వివిధ రూపాలలో సేవించి తరించారు. మరెందరో రాజులు, చక్రవర్తులు భూరి విరాళాలను, ధన కనక వస్తు వాహనాలను సమర్పించుకున్నారు. సామాన్య భక్తుల నుంచి చక్రవర్తుల వరకు తమకు తోచిన రీతిలో మొక్కుబడులు చెల్లించుకొని ప్రణమిల్లారు. తిరుమల క్షేత్ర సంప్రదాయంలో ఆచారాలకు, మొక్కుబడులకు విశేష ప్రాధాన్యం కల్పించబడింది. తమ కోర్కెలు తీరినవారు, తీర్చుకోవలసిన భక్తజనం ఇలా శ్రీవారికి మొక్కుబడులు చెల్లించడం అనాది కాలం నుంచి సత్సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. ఎంత మాత్రమును ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు, అంతరాంతములెంచి చూడ బిడంగె నిప్పటి అన్నట్లు అని పదకవితా పితామహుడు అన్నమయ్య స్వామివారిని కీర్తించారు. ఆచార వ్యవహారాలు వేరైనా, వారి భాష ఒకటి కాకపోయినా, వారు మొక్కులు విభిన్నంగా చెల్లించినా వాటన్నింటినీ స్వీకరించి వారు కోరిన కోర్కెలను తీరుస్తున్నాడు తిరుమలేశుడు. అసలు మొక్కుబడుల విషయంతోనే ఆ స్వామి భక్తులను తన దగ్గరకు రప్పించుకుంటారని ప్రతీతి. అందువల్ల శ్రీనివాసుడు మొక్కుబడుల దేవుడిగా, ఆపద మృక్కులవాడిగా భాసిల్లుతున్నారు. శ్రీవేంకటేశ్వర స్వామివారికి భక్తులు చెల్లించే మొక్కులు వివిధ రూపాలలో ఉంటాయి. వాటిల్లో తిరుమల చేరుకున్న భక్తులు ముందుగా సమర్పించే ప్రధానమైన మొక్కు తలనీలాల సమర్పణ. తరతమ భేదం లేకుండా స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, సాధువులు, సన్యాసులు స్వామివారికి తలనీలాలను ప్రీతికరంగా సమర్పించుకుంటారు. వీరిలో
పూర్తిగా తలనీలాలు సమర్పించేవారు కొందరైతే 3 కత్తెరలు సమర్పించుకునేవారు మరికొందరు. ఇందుకోసం టీటీడీ తిరుమలలో ప్రధాన కళ్యాణకట్టతో పాటు వివిధ ప్రాంతాలలో మినీ కళ్యాణకట్టలను అందుబాటులో ఉంచింది. ఇంకొందరు భక్తులు శ్రీవారికి ఉత్సవాలు సేవలు నిర్వహిస్తే మరికొందరు స్వామివారికి పుష్ప కైంకర్యం సమర్పిస్తారు. తమ స్వస్థలాల నుంచి భక్తులు పాదయాత్రగా వస్తామని మొక్కుకొని అలాగే తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. జోగి ఎత్తుకొని తిరుమలకు వస్తారు. అంటే భిక్షమెత్తుతూ తిరుమల యాత్ర చేపట్టడం. నిలువు దోపిడీలు ఇస్తారు, ముడుపులు సమర్పిస్తారు. ఇక శ్రీవారి ఆలయంలో నిర్వహించే మొక్కు తులాభారం మొక్కు. తులాభారంలో ముందుగా భక్తులు మొక్కుకున్నట్లు బియ్యం, ఉప్పు, బెల్లం, కలకండ, నాణేలు, వెండి తులాభారం మొక్కుగా చెల్లిస్తారు. శ్రీకృష్ణ దేవరాయలు, అచ్యుతరాయలు బంగారాన్ని తులాభారం మొక్కుగా సమర్పించుకున్నారు. అలాగే ఆలయ ప్రదక్షిణలు, అంగప్రదక్షిణల మొక్కును చెల్లిస్తారు. కొబ్బరికాయలు కొట్టి అఖండ దీపారాధనలు వెలిగిస్తారు. పులిహోర, పొంగళ్లను నివేదిస్తారు. సంతానం కలిగిన వారు వెండి, బంగారు ఊయలను సమర్పిస్తారు. ఇవేగాక ఆయా కంపెనీలు తమ మొదటి ఉత్పత్తులైన కార్లు, లారీలు, ద్విచక్ర వాహనాలను మొక్కులుగా తీర్చుకుంటారు. అదేవిధంగా తిరుమలేశుడికి ఏడాది పొడవునా జరిగే అనేక ఉత్సవాలు, ఊరేగింపులలో ముందు నడిచే గజ, తురగ, వృషభరాజాలను కూడా మొక్కుబడులుగా సమర్పిస్తారు. నాడు మైసూరు మహారాజు, నేడు కర్ణాటక ప్రభుత్వం శ్రీవారికి గజాలను కానుకగా అందజేశాయి. విజయనగర చక్రవర్తి తన పాలనాకాలంలో 7 సార్లు తిరుమల యాత్ర చేపట్టగా తన విజయ పరంపరకు గుర్తుగా తిరుమలేశుడికి ఎన్నో అమూల్యమైన మొక్కులను చెల్లించారు. నవరత్న ఖచ్చిత కిరీటాన్ని, 25 వెండి పళ్ళాలను, అమూల్యమైన వజ్రాభరణాలను, ఉత్సవమూర్తులకు మణిమయమైన కిరీటాలను, బంగారు మకర తోరణాన్ని, బంగారు గిన్నెలను కానుకగా సమర్పించారు. ఆనందనిలయ విమానానికి బంగారు పూత చేయించారు. ఆ తర్వాత కూడా అచ్యుతరాయలు, వెంకటపతిరాయలు ఇలా ఎందరెందరో చక్రవర్తులు జగత్ సార్వభౌముడైన సప్తగిరీశుడికి అనేక మొక్కుబళ్లను చెల్లించుకున్నారు. ఇలా ఎన్నెన్నో కానుకలను, మొక్కుబళ్లను స్వీకరిస్తూ వారి పాపాలను, రోగాలను పోగొట్టి వారి కోరికలను తీరుస్తున్న అద్భుతమైన దేవాది దేవుడుగా తిరుమలేశుడు విశ్వవిఖ్యాతి చెందారు. ఓం నమో వెంకటేశాయ. కమలదళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం?
వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కలువకొండలో కొలువైన శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి ఆలయంలో పల్లకి ఉత్సవం ఘనంగా జరిగింది. ఆశ్వీజ మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ముందుగా గర్భాలయంలోని స్వామివారి మూలమూర్తికి ప్రత్యేక పూజలు చేశారు. తరువాత చెంచులక్ష్మి, ఆదిలక్ష్మి సమేత స్వామివారికి సర్వాభరణాలతో దివ్య శోభితంగా అలంకరణలు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో ఊరేగించారు. భక్తులు శ్రీ లక్ష్మీ నృసింహుని దర్శనం చేసుకుని తన్మయులయ్యారు. ఆదిశేష అనంత శయన శ్రీ నరసింహ ప్రహ్లాద వరద. 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 క్షీరాబ్దివాస పన్నగ శయన పంకజ నయన లక్ష్మీరమణ మత్స్యకూర్మ శ్రీ వరాహ రూప భక్త జనావన శ్రీ నరసింహ. ఆదిశేష అనంత శయన శ్రీ నరసింహ ప్రహ్లాద వరద. చిత్తూరు నగరం గిరింపేటలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో గరుడోత్సవం జరిగింది. పెరటాసి మాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో స్వామివారి మూలమూర్తికి నిత్య షోడశోపచారాలను నిర్వహించారు. తర్వాత ఉత్సవమూర్తిని సకల బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి గరుడ వాహనంపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో స్వామివారి గరుడోత్సవం కనుల పండుగగా జరిగింది. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ స్వామివారి గరుడోత్సవాన్ని నిర్వహించారు. కంటిమి నేడిదే గరుడాచలపతి, ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు. కంటిమి నేడిదే గరుడాచలపతి, ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు. కంటిమి నేడిదే గరుడాచలపతి. కడప నగరం హనుమప్ప వీధిలో కొలువైన నడివీధి గంగమ్మ తల్లి ఆలయంలో పల్లకి ఉత్సవం కన్నుల పండుగ జరిగింది. ముందుగా అర్చకులు మూలమూర్తికి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత ఉత్సవమూర్తిని పుష్పశోభితంగా అలంకరించి పల్లకిపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజాధికారులు నిర్వహించిన తర్వాత భక్తులు దైవనామస్మరణలు చేస్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో చల్లని తల్లి పల్లకి ఉత్సవం వేడుకగా జరిగింది. శరన్నవరాత్రి ఉత్సవాలలో విశేష అలంకరణలతో భక్తులను దివ్యంగా అనుగ్రహించిన అమ్మవార్ల ప్రతిమలను పవిత్ర గోదావరి నదిలో భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలలో పూజలు అందుకున్న అమ్మవార్లు వివిధ అలంకారాలతో డప్పు వాయిద్యాలు, భక్తుల కళా ప్రదర్శనల నడుమ ఊరేగింపుగా పవిత్ర గోదావరి నదికి చేరుకున్నారు. అక్కడ భక్తులు అమ్మవార్లకు పూజాధికారులు జరిపి పవిత్ర గోదావరిలో నిమజ్జనం చేశారు. అష్టలక్ష్ములకు అభినుతులు, పరిపరి విధముల ప్రస్తుతులు. అష్టలక్ష్ములకు అభినుతులు, పరిపరి విధముల ప్రస్తుతులు. పాల్కడలి పట్టి ప్రభుని చేపట్టి ఆదిలక్ష్మిగా అలరినది.
ఇక ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపు 550 అమ్మవార్ల విగ్రహాలను నిమజ్జనం చేశారు. దేవీ నవరాత్రుల్లో విశేష పూజలు అందుకున్న అమ్మవారి ప్రతిమలను భక్తులు శోభాయాత్రగా మున్నేరు వంతెన, ప్రకాష్ నగర్ ఘాట్ల వద్దకు తీసుకొచ్చారు. చక్కటి ఏర్పాట్లు, బందోబస్తు నడుమ దాదాపు 550 అమ్మవారి ప్రతిమలను నిమజ్జనం చేశారు. పాల్కడలి పట్టి ప్రభుని చేపట్టి ఆదిలక్ష్మిగా అలరినది. వివేకమొసగి విజ్ఞానమీయగ విద్యాలక్ష్మిగా వెలిగినది. వివేకమొసగి విజ్ఞానమీయగ విద్యాలక్ష్మిగా వెలిగినది. పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో హంసవాహన సేవ జరిగింది. ఆలయంలో ఆశ్వయుజమాస బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా హంసవాహన సేవ శోభాయమానంగా జరిగింది. స్వామివారికి బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో మురళీకృష్ణుడి అలంకరణ చేసి హంసవాహనంపై ఆసీనులను చేశారు. ప్రత్యేక పూజలు జరిపి నివేదన, హారతులు సమర్పించారు. భక్తులు అడుగడుగునా స్వామివారికి మంగళ నీరాజనాలు సమర్పించారు. చిత్తూరు నగరం నీవానది సమీపంలో కొలువైన శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల భాగంగా స్వామివారికి చిన్నశేష వాహన సేవను నిర్వహించారు. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో చూడచక్కగా అలంకరించి చిన్నశేష వాహనంపై వేంచేపు చేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు చిన్నశేష వాహనంపై ఆలయ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామివారు హంసవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామివారిని వీణాపాణిగా చూడచక్కగా అలంకరించి హంసవాహనంపై వేంచేపు చేశారు. ఛత్ర, చామర, వింజామర సేవలను జరిపి చక్ర, కుంభ, నక్షత్రాది హారతులు అందజేశారు. అనంతరం నగరోత్సవంలో స్వామివారు హంసవాహనంపై ఊరేగుతూ భక్తుల హారతులు అందుకున్నారు. కంటి అఖిలాండ కర్తనధి కుని గంటి, కంటి నఘములు వీడుకొంటి నిజమూర్తి గంటి. కంటి అఖిలాండ కర్తనధి కుని గంటి, కంటి నఘములు వీడుకొంటి నిజమూర్తి గంటి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.